నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। ఓకే सोमो रापा ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు। మరి ఈరోజు ఈ సంవత్సరం పుట్టినప్పటి నుంచి కూడా మొట్టమొదటి పండుగ ఇది। ఈ మొట్టమొదటి పండుగలోనే మైనారిటీ సోదరులందరూ కూడా మా తలపల మండల తెలుగుదేశం పార్టీ టీం ఆధ్వర్యంలో కన్వీనర్ గారు తర్వాత తన టీంతో ద్వారా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఈ యొక్క అరాచక పరిపాలన ఈ 4-5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన యొక్క వాళ్ళు చేసేటువంటి దౌర్భాగ్యమైన పనులను వివరిస్తూ ప్రతి కుటుంబానికి వాళ్ళ యొక్క అన్యాయాలను చేరవేస్తున్న వల్ల ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత ఉందో ఈ విధంగా మనకు తెలుస్తూ ఉంది। కాబట్టి ఇంతమంది మైనార్టీలు ఈరోజు ఒకేసారి 25 కుటుంబాల తలుపుల నుంచి రావడం, తలుపుల యాబిటేషన్ నుంచి రావడం ఈ అందరికీ కారణమైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తర్వాత ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఆయన 20 సంవత్సరాల నుంచి కూడా మైనార్టీలకి ఎంతగా చేయూతనిస్తున్నాడో ఈ ఆఫీసులో తెలుస్తుంది। ఖచ్చితంగా మైనార్టీలు అంటే ఆయనకి ఎంత అభిమానమో ఆయన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఎంత ఉందని కూడా మనకు సభాముఖం తెలుస్తూ ఉంది। కాబట్టి వచ్చిన 25 మంది కుటుంబాల మైనార్టీ సోదరులందరికీ కూడా మేమందరం కూడా భరోసాగా ఉంటాం। ఈరోజు కలుపుల మండలం నుంచి మేజర్ పంచాయతీ నుంచి మైనార్టీ అన్నగారైతేమి నాతోటి తమ్ముళ్ళైతేమి ఈరోజు పార్టీని నమ్మి అదేవిధంగా ప్రసాదను భరోసా ఇస్తూ ప్రసాదం కోసం నమ్మి ఈరోజు మైనార్టీలో భారీగా చేయడం జరిగింది। అదే కాదు ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరంలో మైనార్టీకి ఏం సాధించిందని చెప్పి కూడా నేను ఈ సభకు అడుగుతున్నాను। అంతేకాదు గత ప్రభుత్వము గౌరవనీయులు మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు హయాంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దుల్హన్ పథకం ఏమి, తర్వాత వచ్చేసి రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుకలు కానీ, మైనార్టీకి సబ్సిడీ లోన్లు కానీ, అదేవిధంగా మనకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ తరఫున అందాయి। అయినా ఈ వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీకి ఈరోజు ఏ లబ్ధి కోరిందో ఈరోజు నేను అడుగుతున్నాను। తలుపుల మండలం తలుపుల మేజర్ పంచాయతీ నుంచి ఈ రోజున తలుపుల మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మైనారిటీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తలుపుల మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు। ఈ రోజున చేరికలు అనేది ఎన్నికల సమయంలో సర్వసాధారణమైన, కాకపోతే చేరికలు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది। ఇదొక
ట్రెండ్ని తెలియజేస్తుంది. యూజువల్గా పబ్లిక్ మూడ్ ఏందనేది అర్థమయ్యేంగా తెలియజేస్తుంది. కొంతమందికి అర్థం కానట్టు పిట్టల ధర మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు పార్టీలు. పిట్టల ధర మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళు పిట్టల ధరని పేర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ఏహభావం ఏర్పడింది. ఆ ఏహభావాన్ని బయట పెట్టుకోవడం కోసము ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు వినియోగించుకునేటువంటి సమయంలో మాత్రమే వాళ్ళు బయటపడతారు. అటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ రోజున ఈ నియోజకవర్గంలో మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం. జొన్నా సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ రకమైనటువంటి పరిణామాలు చూసినాం. మళ్ళీ దాని తర్వాత ఈ ఎన్నికల సమయంలో మాత్రమే అటువంటి పరిస్థితులు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందంటే ఈ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు కనుక్కోవాలి. రైజింగ్ వాయిస్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. గొంతేసుకొని అరిస్తేనో, గొంతేసుకొని మైకి పట్టుకొని ఎవరో తిడితేనో గొప్ప లవం. ప్రజల మనసులు గెలవాల, ప్రజల నమ్మకాన్ని చూరగొనాల, అన్ని వర్గాల్ని ఆదరించేటువంటి గుణం ఉందని నమ్మకాన్ని చూరగొనాల. అప్పుడే ప్రజాస్వామ్యంలో నాయకులుగా తయారవుతాం. గొంతేసుకొని అరిసేసుకుంటే మాత్రం గొప్పలం అవుతాం అనుకుంటే వాళ్ళు పిట్టల దొరలు అవుతారు, అంతకుమించి గొప్పలు అవ్వరు. ఈ రోజున తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు ప్రజలు. ఒక్కసారి అవకాశం పేరు మీద జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని ఇస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందించినారో ప్రజలందరూ గమనించినారు. 4.5 సంవత్సరాల కాలం పాటు ఈ 4.5 సంవత్సరాల కాలం పాటు గమనించినటువంటి ప్రజలు మళ్ళీ అధోగతి పాలైనటువంటి రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాలన్నా, పరిపాలన గాడిలో పెట్టాలన్నా అన్ని వర్గాలు ఏమారినాము, మోసపోయినామనే ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఏమారినటువంటి వర్గాలు, అణగారినటువంటి వర్గాలు, మోసపోయినటువంటి వర్గాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది, సంక్షేమంలో కూడా ముందుకు పోతుందనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో మనం గమనిస్తున్నాం. ఇంకా మహా అంటే ఒక 90 రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి సమయం ఉంటుంది. తదుపరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజలందరి మనసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆలోచన కూడా పూర్తి స్థాయిలో ఉంది. ఖచ్చితంగా ఏర్పడబోయేది తెలుగుదేశం పార్టీనే. కదిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజారిటీతో గెలవబోతోంది. గెలుస్తున్నాం. మనం గెలిచిన తర్వాత మేమైతే గొప్పలు చెప్పం, కానీ ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా పరిపాలన అందిస్తాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ప్రభుత్వం పరిపాలించేటువంటి పరిపాలనలో భాగస్వాములు అవుతాం. తద్వారా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, పోరాడైనా గెలుచుకొని వస్తాం, పోరాడైనా సాధించుకుంటాం. ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఒకసారి ఏమరపాటు గురి కావద్దని ప్రజలను కోరుతా ఉన్నాం, యువతను కోరుతా ఉన్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిసారి సున్నితమైనటువంటి అంశాలతో ఎన్నికలను ఎదుర్కొని ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ఆలోచనని, కుయుక్తుల్ని తిప్పికొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం. माहिर चाचा एक लाख चाचा ओके अंकुल झाला तो
రమేష్ నోటైతే పదాక్స్ టైం అవుతుంది. सब खाने ले लेगा ये इमरान भैया इमरान आपका कुछ आए हो ना नूर तू पकड़ रहे नमस्ते भाई हम देख आओ सामने आओ इब्राहिम सामने हो गई था क्या हो गया मेरे सामने आ चलो పట్టణంలో ఎంఏ క్రికెట్ ట్రస్ట్ అని చెప్పి ఈ ఆధ్వర్యం ఈయన ఇమ్రాన్ గాని ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఉల్లాసవంతంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి క్రికెట్ అనేది చాలా దోహదపడుతుంది. ఆ ఆలోచన చేసి యువకులు పిల్లలందరూ కూడా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పిల్లలు ఎన్నో రకాలుగా వీడియో గేమ్లు ఈ ఫోన్లలో కూర్చొని చూసి కళ్ళు దెబ్బతినడం కానీ ఆరోగ్యం దెబ్బతినడం కానీ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఈ యువకులు ఒక మంచి ఆలోచన చేసి దీంతో వయస్సు నిమిత్తం లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏదో ఒక క్రీడ అనేది ఉంటే బాగుంటుంది. అందులో ఈరోజు క్రికెట్ అనేది చాలా బ్రహ్మాండంగా వయస్సుకు అతీతంగా చిన్న పిల్లవాడి దగ్గర నుండి దాదాపు 50 ఏళ్ళలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా క్రికెట్ చూడడం కానీ క్రికెట్ ఆడడం కానీ చూస్తున్నాం. కాబట్టి కదిరి పట్టణంలో ఇంత సర్వాంగ సుందరంగా ఒక ఇండోర్ స్టేడియం మాదిరిగా ఈ యువకులు ఒక నిర్ణయం తీసుకొని చేసినందుకు యువకులని నిజంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇలాంటివి కదిరి పట్టణానికి కూడా చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఆరోగ్యం పరంగా చూస్తే ఈ క్రికెట్ అనేది వీళ్ళు ఏదైతే ఇండోర్ స్టేడియం చేశారో ఆ ఇండోర్ స్టేడియం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కదిరి పుర ప్రముఖులు ప్రజలందరూ కూడా యువకులు కూడా ఏదైతే ఎంఏ క్రికెట్ ట్రస్ట్ ఏదైతే ఈ ఇండోర్ స్టేడియం పెట్టారో దీన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసారా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కదిరి నియోజక ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా మా చిన్ననాటి మిత్రుడు ఇబ్రాహీం గారు అదేవిధంగా ఈ నాయక్ గారు పాపాష గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు ఈ పిల్లలు ఇంత పెద్ద ఎత్తున ఈ ఇండోర్ స్టేడియం అనే కార్యక్రమం తీసుకొని వచ్చినారు. అది పట్టణం నడిబొడ్డున ఉంది, ఎక్కడ కూడా బయట పోవాలో దూరం పోవాలని కూడా లేదు. కాబట్టి దీన్ని కదిరి నియోజక ప్రజల్లో అందరూ కూడా వయస్సు నిమిత్తం లేకపోకుండా మీకు ఏ సమయంలో తీరికుంటుందో ఆ సమయంలో వచ్చి క్రికెట్ ఆడుకొని
ఆరోగ్యంగా ఉండడానికి మీరందరూ కూడా దీని కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ పిల్లలను కూడా ఉత్సాహపరిచే విధంగా మనం అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనపంచినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మన డేరింగ్ డ్రెసింగ్ డైనామిక్ మన ప్రీతమ నేత కందుకుంట వెంకటప్రసాద్ గారు రాముల స్వామి గుడి దగ్గరికి వచ్చినారు. కావున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము. అదే విధంగా ఎస్సీ సంఘ యువ నాయకులు చాలా మంది ఈ రోజు ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీలో అన్న చేతుల మీదుగా కండువా వేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అన్న ఆశీస్సులు దీవెనలు మన్నలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాము. మన ప్రియాతి ప్రియమైన మన యువత నరసింహగానే ఉపాధ్యాయులుగా ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలుగా ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలుగా ఆహ్వానించడం జరిగింది. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మైనారిటీ సోదరులకు ఘనస్వాగతం.
ఈరోజు తనకల్ల మండలంలో ప్రతి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ సోదరులు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు భోగి మన మకర సంక్రాంతి తెలుగు వాళ్ళు జరుపుకునే తొలి పండుగ 2024 తొలి సంవత్సరం తొలి నెల. ఈ రోజు పెద్ద ఎత్తున అదే తెలుగుదేశం పార్టీలో వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి అడుగులు అడుగేస్తూ మమ్మల్ని కూడా బలపరుస్తూ ముందుకు నడుస్తున్నటువంటి మాతో పాటు నడుస్తున్నటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, ఈ రోజున ఈ దళిత వాడలో ఉన్నటువంటి సోదర సోదరీమణులకి, అదేవిధంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. నాయకుడికి దక్కినటువంటి అరుదైన గౌరవం దక్కినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక పార్టీ అధ్యక్షుడు ఆయన. ఈ వయసులో ఆయన కొత్తగా కోరికలు లేవు. ఈ రాష్ట్ర ప్రజల్ని బాగా చూసుకోవాలా, ఈ రాష్ట్ర అభివృద్ధిని పెద్ద ఎత్తున తీసుకోవాలా, గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు పరిగెత్తించాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా నేను వాస్తవం మీరందరూ గ్రహించుకోమంటాను. ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడుతున్నా, మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇంటికి పోయి మీ బిడ్డలతో మాట్లాడండి. చిన్నపిల్లలు యువకులు ఉన్నారు, యువత రోడ్లో మాట్లాడండి. 10 మందికి తెలియజెప్పండి వాస్తవికతని, చైతన్యపరచండి. వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పేసి వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ రోజు ఎవరైతే యువకులు ఈ పార్టీలో ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చినారో, మీ నమ్మకాన్ని వమ్ముగాని ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పు వచ్చే విధంగానే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే. ఖచ్చితంగా తమిళలో కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ గడిచిన 2 ఎన్నికల్లో ఏమారినామో వాటన్నింటికి బలమైనటువంటి సమాధానం ఈ ఎన్నికల్లో ఇవ్వబోతామనేది కూడా వాస్తవం. మీ అందరినీ కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఆందోళనలో ఉన్నారు. అసలు వాళ్ళ పేర్లు ఎవరో తెలియనటువంటి వ్యక్తి పారాషూట్ లో దిగేస్తే ఆయనకి వీళ్ళు ఎవరో తెలియదు. ఎక్కడైనా మైకి పెట్టుకొని మాట్లాడదామంటే పాపం మౌనంగా మీ భాష, ఓముగా మనస భాష రాదు. మనం చెప్పుకోవాలంటే ఏ భాషలో చెప్పుకోవాలో చెప్పుకోవడానికి పోయినోడు ఎవడో, ఏ ఊరోడో, ఏ పేరోడో, అసలు అతని స్నానం ఏందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని తోసేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వీళ్ళిద్దరికీ లోకాయుగారి ఒప్పందం ఉంది. దోపిడీకి ముందు వరుసలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. అరాచకాలు చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. ఎవరైనా పార్టీని వీడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బెదిరించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. పాపం ఈ నాయకులకి ఇంకా వాస్తవం తత్వం బోధపడల. ముందు కనపడేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. వాస్తవంలో ఇవన్నీ చేసేది జగన్మోహన్ రెడ్డి. నాయకులారా, మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకొని, ఇంత దరిద్ర ముఖ్యమంత్రి, ఇంత దరిద్రపు నాయకుడి పరిపాలనలో కానీ పార్టీ నడిపించేటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పార్టీలో కొనసాగడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తానని ఈ కనకల్ మండలంలో ఈ దళితవాడ నుంచి వేదిక మీద నుంచి అని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా పండుగ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. बहुजन समाज पार्टी मायावती गारी नायकत्व, बहुजन समाज पार्टी जातीय अध्यक्षुरालु बहनगी मायावती गारी नायकत्व, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जातीय अध्यक्षुरालु मायावती गारी नायकत्व, बहुजन समाज पार्टी मायावती गारी नायकत्व. ఓకే. మేడం మాయావతి గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమె తన వివాహాన్ని సైతం మానుకొని కేవలం
మాన్యవర్ కాంశీరామ్ గారి యొక్క బాటలో నడవాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో అన్ని ప్రాంతాలుగా అన్ని రాష్ట్రాలను ప్రచురింపజేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకురాలు మేడం కుమారి మాయావతి గారు. ఆమె జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందదాయకంది. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా మేడం యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ 64వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి గారి పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నటువంటి చరిత్ర. ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఊతమిచ్చినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజనుల రాజ్యాధికారం కోసం, బహుజనుల అధికారం కోసం, బహుజనుల ఆర్థిక రాజకీయ ఎదుగుదల కోసం చేసినటువంటి కృషిని, ఆమె యొక్క కృషి నుండి మాన్యశ్రీ కాంశీరామ్ గారి వారసురాలుగా ఈరోజు బెహన్జీ కుమారి మాయావతి గారు భారతదేశానికి దేశవ్యాప్తంగా ఒక ఐరన్ లేడీ, ఉక్కు మహిళగా పేరు పొంది ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ ఒక ఆశాద్వీపంగా వెలుగుతూ ఉంది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కదిరి నియోజకవర్గం తరఫున మేము ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాయావతి గారి యొక్క 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశంలో ఏదైతే మనువాదాన్ని వ్యతిరేకిస్తూ మనవాదం అనేటువంటిది బహుజనవాదం అనేటువంటి తెలియజేసినటువంటి మహాత్మా పూలే గారి వారసత్వంగా, సావిత్రిబాయి పూలే వారసత్వంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసత్వంగా మాన్య కాంశీరామ్ గారు, ఆయన యొక్క వారసత్వంగా మాయావతి గారు నేడు కొనసాగిస్తున్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఏదైతే మనువాదం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం మన భారతదేశంలో ఏదైనా ఉందంటే ఉత్తరప్రదేశ్. అటువంటి రాష్ట్రంలో బహుజన వాదమే బహుజనులకి అంతిమ లక్ష్యంగా, తమ యొక్క జీవితమే బహుజన వాదంగా, తమ జీవితం అంతా కూడా బహుజనుల కోసమని త్యాగం చేసినటువంటి గొప్ప ఆ తల్లి మాయావతి గారు. మరి ఆమె యొక్క జన్మదినాన్ని మనందరము వారసులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఈ దేశ మూల నివాసులంతా కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె యొక్క జీవిత చరిత్రను కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటే ఎన్నో త్యాగాల ఫలితమే బహుజన వాదం ఈరోజు ఈ యొక్క దేశంలో కనబడుతుంది. దానికంతా కూడా వీళ్ళే ఆద్యులు. కాబట్టి మరొక్కసారి మాయావతి తల్లి గారికి పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి బెహన్జీ మాయావతి గారి 64వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం అనేది మేమందరం సంతోషంగా భావిస్తున్నాం. మేడం గారు ఈ దేశంలో బలహీన వర్గాల తరఫున, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్గా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అసలు అగ్రవర్ణాలకు ధీటుగా, అంటే ఈ అధికారం చేపట్టడం వల్లనే ఈరోజు ఈ కులమత దోపిడీ కబ్జా దౌర్జన్యదారుల పార్టీలో ఉన్నటువంటి బహుజనులకు అందరికీ పదవులు రావడానికి ప్రధాన కారణం ఈ పార్టీ రావడమే, ఈ బహుజన్ సమాజ్ పార్టీ రావడమే కారణం. దీనికి ఆమె నేతృత్వం వహించడమే కారణం. నిజం చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆమె ఫోటోని పెట్టుకోవాలా, కాంశీరామ్ గారి ఫోటోని పెట్టుకోవాలా, అంబేద్కర్ గారి ఫోటోని పెట్టుకోవాలా, పూలే గారిని పెట్టుకోవాలా. వాళ్ళ వల్లనే ఈ కులమత దోపిడీ కబ్జా దౌర్జన్యదారుల పార్టీలో ఉన్నటువంటి వారందరూ అవకాశాలు ఇచ్చేదానికి వారికి ఈ వర్గాలకు ఒక అభిప్రాయంగా వచ్చింది. అట్లాంటిది ఈరోజు ఆమె యథేచ్ఛగా ఈ దేశంలో బహుజనుల మీద జరుగుతున్నటువంటి అనేక అరాచకాలు కానీ అనేకమైన విషయాలు కానీ మీద ఖండన చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని దేశంలో తీసుకురావాలని తాపత్రపడుతున్నటువంటి అంశం రాబో రోజుల్లో ప్రధానిగా కూడా చూడాలని మేమందరము ఆకాంక్షిస్తున్నాం. పూలే అంబేద్కర్ ఆలోచన విధానంలో మన్యశ్రీ కాంశీరామ్ గారు బీఎస్పీ పార్టీని స్థాపించి మరి భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా చెప్పుకుంటున్నటువంటి ఉత్తరప్రదేశ్లో కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేయడం అంటే బడుగు బలహీన వర్గాలు మరి ఈరోజు ముందుండి మాట్లాడుతున్నారంటే కాంశీరామ్ గారి మాయావతి గారి ఆలోచన విధానంలో ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ పయనిస్తూ ఉంది.
మరి ఈరోజు భారతదేశంలో మత పార్టీలు కుల పార్టీలు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. 77 ఏళ్ళుగా కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు ఓట్లు వేస్తున్నాము. కాబట్టి మాయావతి గారి నాయకత్వాన భారతదేశంలో ఒక ముఖ్య ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాయావతి గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ కోరుతూ మరి మాయావతి గారిని ప్రధాని చేస్తేనే మరి ఈ బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మరోసారి బహుజనులందరికీ కోరుకుంటున్నాం. आज के तारीख के अंदर जो कुर्बानी दिए हुए हिंदुस्तान की औरतों के अंदर माया मेड़ावती का नाम शुमार है, इसलिए तो इनके बहुत सारे कुर्बानियाँ हैं इस पार्टी के लिए, SC ST BC माइनॉरिटी के लिए, जिन्होंने जिनकी ये ज़िंदगियाँ के अंदर जो कुर्बानी दिए हैं उन्होंने ख़ासकर अभी तक शादी नहीं की, बाद में उनके जो परिवार से भी दूर रहकर बहुत सी मुसीबतों का सामना करते हुए इन्होंने बहुजन समाज के वास्ते ऐसी कुर्बानियाँ दिए हुए एक आयरन लेडी के नाम पर हिंदुस्तान की जनता इनको जानती है. इसी की बुनियाद पर उनका जश्न बनाना हमें भी खुशी का दिन समझते हैं. आज हम मैडम से क्या है अब आइंदा चलकर प्रधानमंत्री के रूप में देखना चाहते हैं, क्योंकि బీసీ మైనార్టీల ఐక్యత, మాయావతి గారి నాయకత్వం, ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, సమాజ్ పార్టీ. ఒక మహిళ 4 సార్లు ముఖ్యమంత్రి ఎంపికయ్యి ఘన విజయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సాధించి పెట్టడం, అట్లాంటి ఆచరణలు మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని, బెహన్ మాయావతి గారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఏవైతే 2 పార్టీలు ఉన్నాయో, ఆధిపత్య పార్టీలు ఉన్నాయో, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా అనగదొక్కే విధంగా, మహిళలను అనగదొక్కే విధంగా ఈరోజు తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చైతన్యం రావాలా, మహిళలు కూడా ముందుకు రావాలా, కంగనం బిగించాలా. ఈరోజు గద్రి నియోజకవర్గ పరిధిలో బహన్ మాయావతి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక బీసీ కాలనీలో ఈరోజు ఇంతమంది సమక్షంలో బహన్ మాయావతి గారి యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. అట్టడి వర్గానికి చెందిన ఒక మహిళ అయి ఉండి ఉత్తరప్రదేశ్ అనే ఒక పెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన బహన్ యొక్క త్యాగానికి, ఆ యొక్క బహన్ యొక్క కష్టానికి బహుజనులైన మనము ఎంతగానో గుర్తు చేసుకోవాలని బహన్ మాయావతి గారి యొక్క ఆలోచనలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేర్చాలని ఉద్దేశంతో ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.